ఇది చాలా చెడు వార్త. అమెరికా తిరిగి వెళ్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. Well, good morning, everybody. And let me say a couple of notes of appreciation. First of all, to the Prime Minister of Pakistan and to Field Marshal Munir, who were both incredible hosts. And whatever shortcomings in the negotiation, it wasn't because of the Pakistanis who did an amazing job and really tried to help us and the Iranians bridge the gap and get to a deal. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. Questions? Sir, Nick Robertson from CNN. Precisely. మేనేజింగ్ ఎడిటర్ యాదగిరి రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారి విశ్లేషణ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. దాదాపు 21 గంటల చర్చల అనంతరం కూడా ఈ ఒప్పందం అనేది కుదరకపోవటాన్ని డిప్లొమసీ ఫెయిల్యూర్ అనాలా, లేకపోతే ఈ చర్చలు పూర్తిగా విఫలం అవ్వటానికి ప్రధాన కారణం ఏది అని మీరు అనుకుంటున్నారు? నిమిత్తంగా ఇది కారణమని చెప్పడానికి లేదు. దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి నిర్ణయం లేకుండా ముగిశాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే అంశం. 1979 విప్లవం తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన ఈ భేటీ యుద్ధ మేఘాలను తొలగిస్తుందని అందరూ ఆశించారు. చివరికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మా ప్రతిపాదనలే ఆఖరివి అన్న ఒక్క వ్యాఖ్యతో మళ్ళా ఉత్కంఠ మొదటికొచ్చింది. పాకిస్తాన్ ను ఇక్కడ ప్రాథమిక చర్చలకు మాత్రం మార్గాన్ని సుగమం చేసింది, కానీ అసలు సమస్య ట్రస్ట్ డెఫిసిట్ అంటే నమ్మక రాహిత్యం. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టంగా చెప్పినట్టు ఇరాన్ తన అణు కేంద్రాలను అంతర్జాతీయ తనిఖీలకు పూర్తిగా తెరవడానికి నిరాకరించింది. మరోవైపు చర్చలు జరుగుతుండగానే ఇరాన్ మద్దతున్న గ్రూపులు ఇజ్రాయెల్ పై దాడులు ఆపకపోవడం కూడా అమెరికాను ఆగ్రహానికి గురి చేసింది. కాబట్టి ఇరు దేశాల మధ్య డిమాండ్ లేని వాటి గురించి ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియాల్సింది. అనుశ్రీ రైట్. అంటే ఇస్లామాబాద్ చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది కదండి. సో చర్చలు విఫలం అవ్వటానికి పాక్ వైఫల్యం కూడా ప్రధాన కారణంగా చూడాలా, లేదంటే ఇరు దేశాల మొండి వైఖరినే మెయిన్ రీజన్ గా చూస్తారా? లేదు, మనం ఇప్పుడు పాకిస్తాన్ అనేది కేవలం ఒక మార్గాన్ని సుగమం చేసింది. ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఒక వేదికను ఏర్పాటు చేసింది. అంతేగాని అక్కడ ఇస్లామాబాద్ వైఫల్యం అని మనం చెప్పలేము. ఎందుకంటే అమెరికా కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది, ఇదే మా వ్యాకరణం చెప్తుంది. ఇరాన్ వాటికి అంగీకరించడం లేదు. ఇరాన్ ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. మాకు యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలంటే అది ఒక 1 బిలియన్ 2 బిలియన్ కాదు, వాళ్ళు ఒక 1 ట్రిలియన్ 2 ట్రిలియన్ 3 ట్రిలియన్ అడుగుతారు. అది అమెరికా శక్తికి మించిన భారం. ఇప్పటికే అమెరికా $1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అందువల్ల ఇక్కడ ఇస్లామాబాద్ మనం దాన్ని ఇస్లామాబాద్ జరిగింది అనుభవం కేవలం ఇది అమెరికా. మళ్ళీ ఇంతకు ముందే చెప్పినట్టు అమెరికా ఇరాన్ మధ్య ట్రస్ట్ డెఫిసిట్, 2 దేశాల మధ్య నమ్మక రాహిత్యం ఏర్పడింది. ఈ నమ్మక రాహిత్యం వల్లనే చర్చలు ముందుకు సాగలేదనేది మనకు అర్థమవుతుంది. అందువల్ల మధ్యవర్తిత్వ లోపం కంటే ఇరు దేశాల మధ్య ఉన్న డిమాండ్లు అంటే అమెరికా డిమాండ్లు ఇరాన్ డిమాండ్లు రెండింటి వల్లనే చర్చలు విఫలమయ్యాయని చెప్పొచ్చు. రైట్. మరి ఇప్పుడు చర్చలు విఫలమయ్యాయి అంటున్నారు. ఏప్రిల్ 7న ఈ 2 వారాల కాల్పుల విరమణ గడువు ఇంకా ముగిసినట్లు కనిపించట్లేదు. మరి ఈ చర్చలు విఫలం అన్నది ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లుగా భావించాలంటారా? అధికారికంగా రద్దు కాకపోయినా క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. జేడీ వాన్స్ ఈ చర్చలను విఫలమని ప్రకటించడం అంటే దౌత్య మార్గాలు దాదాపు ఊసుకుపోయాయని అర్థం. అనుశ్రీ, కాల్పుల గడువు ముగిసే లోపు ఇరు పక్షాలు మళ్ళీ సైనిక మోగింపులు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, ఇప్పుడు అందరూ ప్రపంచమంతా కళ్ళు నిలుస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఈ ప్రాంతాల్లో ముందు అమెరికా యుద్ధ నౌకలు దాదాపు అప్రమత్తమయ్యాయి. ఇది ఏ క్షణమైనా మళ్ళీ దాడులకు దారి తీయవచ్చు. అనుశ్రీ, అంటే మీరు అన్నట్లుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ సమస్య దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపించడం మనం చూసాము. ఈ చర్చలు విఫలం అవటం వల్ల ఆయిల్ ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఇది భారత్ వంటి దేశాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. చర్చలు విఫలమైన వార్తతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగే అవకాశం కూడా ఉంది. భారతదేశం తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రవాణా భారం అవుతుంది. అంతేకాదు చమురు ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయితే యూరప్ ఆసియా మధ్య వాణిజ్యం నిలిచిపోతుంది. ఇది గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతీస్తుంది. అంతే.
యాదగిరి రెడ్డి గారు, ఇరాన్ ప్రధాన డిమాండ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు అణు అంశంపై ఎందుకు వెనక్కి తగ్గటం లేదు అన్నది మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అణ్వాయుధాలు అనేక దేశాలు సమకూర్చుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా అన్ని అణ్వాయుధాలు ఉన్నాయి. మేము అణ్వాయుధాలు తయారు చేస్తున్నప్పుడు మీకెందుకు ఇబ్బంది కలుగుతుంది? ఒకవేళ మేము అణ్వాయుధాలు లేని దేశాలు ఉన్నాయా, మా భద్రత కోసం మేము చేసుకుంటామని ఇరాన్ అంటుంది. కానీ పశ్చిమాసియాలో ఇరాన్ అనేది ఒక ప్రధాన కేంద్రం. మీకు జాగ్రత్తగా గమనిస్తే గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మిత్ర దేశాలు, అమెరికాతో గానీ, యూరోప్ తో గానీ, మిగతా ప్రపంచంతో మిత్ర దేశాలుగా ఉంటాయి. కానీ ఇరాన్ వచ్చేసరికి ఇరాక్ కూడా అంతకుముందు అట్లే ఉండేది. కానీ సద్దాం హుసేన్ మరణం, అమెరికా రంగ ప్రవేశం తర్వాత ఇరాక్ లో పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం దాదాపు మనుగడ సాధించినట్లు లెక్క. ఇరాన్ లో మాత్రం వాళ్ళు నియంతృత్వ పోకడం, అంటే అక్కడ రాజరిక పోకడం వెనకట ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది. ఖొమైనీ మరణం తర్వాత కొంత మార్పు వస్తుంది. యుద్ధం మొదలైన మొదటి రోజే ఖొమైనీ చనిపోయాడు క్షిపణి. కానీ ఖొమైనీ తర్వాత కొంత మార్పు వస్తుందని ఊహించిన ఇరానియన్లు, కొంతమంది మితవాదులు ఇప్పటికే అక్కడ ఈ చర్చలు జరపడానికి కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. ఎందుకంటే మేము అమెరికా మీద గెలిచాము, ఇజ్రాయెల్ మీద గెలిచాము అన్న ఊపు వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు పెడుతున్న డిమాండ్లు, వాళ్ళు అణ్వాయుధాల జోలికి రావు, మేము అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం, మీరు అణ్వాయుధాలు తయారు చేసుకోవద్దు అని అమెరికా డిమాండ్ చేస్తుంది. దాన్ని ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే ఒక్క మాటలో చెప్పాడు వ్యాన్స్, మేము పెట్టిన ప్రతిపాదనలు ఇరాన్ అంగీకరించలేదు కాబట్టి చర్చల నుంచి వెనుదిరుగుతున్నాం అన్నాడు. కాబట్టి ఇరాన్ డిమాండ్ అంత సాహిత్యంగా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఈ చర్చలు విఫలం అనింది ప్రపంచ దేశాల మాట ఎలా ఉన్నా, భారత్ పై ప్రధానంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇంతకు ముందే చెప్పాను, భారత్ 80% దిగుమతి చేసుకుంటుంది చమురును. కాబట్టి ధర పెరిగితే, చమురు ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. తద్వారా చమురు ధరలు పెరిగినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. భారత్ లాంటి దేశాల్లో డాలర్ విలువ పెరుగుతుంది, ఆ రూపాయి విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం దిగుమతి మొత్తం డాలర్ రూపాయలు చేసుకుంటున్నాం. కాబట్టి భారత్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ చిన్న దేశాలు పాకిస్తాన్ ఇట్లాంటి, శ్రీలంక ఇట్లాంటి దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశం ఉంటాయి. మనం మన దగ్గర ఉన్న వనరులు, మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు తెంపు లేకుండా చూస్తున్నాయి. కానీ విమాన ఇంధన ధరలు ఇవన్నీ దారుణంగా పెంచేశారు. అది కూడా కొన్ని సుంకాలు తగ్గించి సామాన్య ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం చూడగలిగింది. కానీ ఇది ఇట్లాగే కొనసాగితే స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ బ్లాక్ చేయగలిగితే పరిస్థితి ఎట్లుంటుందని చూడాలి. అయితే భారతదేశం ఇరాన్తో, రష్యాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి నుంచి నిరంతరాయంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి భారత్ మీద పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని అనుకుంటున్నాం. రైట్. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఉండటాన్ని మనం గమనిస్తున్నాం అండి. అయితే తదుపరి అడుగు ఆయన యుద్ధం వైపు వేస్తారా, లేకపోతే ఇంకొన్ని ఆంక్షల్ని తీసుకొచ్చే వైపు ఉంటుందా అనేది కూడా ప్రధానంగా చర్చలో కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము ప్రస్తుతం మాక్సిమం ప్రెషర్, అంటే గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తుంది. వెంటనే యుద్ధానికి వెళ్లే కంటే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని, ఆ దేశాన్ని లొంగ తీసుకోవాలని అమెరికా చూస్తుంది. కానీ గడిచిన 5 వారాల్లో ఇరాన్ ఎక్కడా నిన్నట్టు అనిపిస్తలేదు. నిన్న తాజాగా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. ఇరాన్ దగ్గర కుప్పల కొద్ది క్షిపణులు ఉన్నాయి. అక్కడ క్షిపణుల టౌన్లు, అంటే ఒక సొరంగంలో వాళ్ళ క్షిపణుల నగరాలే ఉన్నాయి. ఇంకా మనం ఇరాన్ దగ్గర బాలిస్టిక్ క్షిపణులు కానీ, ఇతర క్షిపణులు కానీ అయిపోయాయి అనుకోవడం తప్పు. ట్రంప్ అంటున్నాడు ఇరాన్ లొంగదీశాం, అక్కడ మొత్తం దెబ్బతీశామని. కానీ తప్పు. చైనా నుంచి, రష్యా నుంచి ఇరాన్ కు క్షిపణులు దిగుమతి అవుతున్నాయి. ఈ విషయం అమెరికన్ ఇంటెలిజెన్స్ వైట్ హౌస్ దృష్టి కూడా తీసుకెళ్లింది. అయితే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు, అది మాత్రం వాస్తవం. ఇరాన్ ఆర్థిక మూలాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. అక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్ ఇంకా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి ఈసారి యూరప్ దేశాలు ముందుకు రాలేదు, కానీ గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, యుఏఈ ఈసారి యుద్ధంలో అమెరికాతో కలిసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఒకవేళ చైనా, రష్యా ఏ దిశకు వెళ్తాయి? వాళ్ళు ఏమన్నా ఇరాన్ సపోర్ట్ చేస్తారా? అది జరిగితే అప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చినట్టే, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. చైనా, రష్యా గనక ఇరాన్ కు మద్దతు ఇస్తే యూరప్ దేశాలు, అమెరికా, గల్ఫ్ దేశాలు ఒకవైపు ఉంటే ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. అది అది ఏ దిశకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, చివరికి అణ్వాయుధాలు ప్రయోగిస్తారా, ఈ భూమి ఏ దిశకు వెళ్తుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఏదైనా మనం ఒకటి గమనించాలి, ఇరాన్ లొంగ తీసుకోవాలని చేస్తున్న మాత్రం, అంటే చేసిన ప్రకటనలో ఒకటి స్పష్టంగా ఉంది, అన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయనే సంకేతం ఉంది. అంటే దౌత్యం విఫలం అయితే సైనిక చర్యకు వెంటాడబోము, ఇంకా 2 వారాలు టైం ఉంది కాబట్టి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చర్చలకు ఏమైనా అవకాశం ఉంటే కూడా పరిష్కరించుకోగలమన్నది కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ యాదగిరి రెడ్డి గారు.